హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసవి వ్లాగ్స్. సో ఇవాళ అయితే పిండి రూపే పని లేకుండా మనం ఈజీగా టిఫిన్ రెడీ చేసుకోవచ్చు. ఎలానో చూడండి. మనం ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకోవాలి, ఒక కప్పు. అలాగే ఆ కప్పుతోనే ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకొని సో ముందుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. పిండి రవ్వ రెండు కలిసేంత వరకు అలా కలుపుకున్నాక కొన్ని వాటర్ వేస్తూ మనం మిర్చి పిండి అయితే ఎలా తడుపుకుంటామో అలా వచ్చే వరకు కొన్ని వాటర్ వేస్తూ కాస్త లూజ్గా తడుపుకోవాలి. సో ఒకటేసారి కొన్ని వాటర్ వేసినా పిండి ముద్దలుగా అవుతుంది. సో అలా అయితే కొంచెం గట్టిగా వస్తాయి. సో మిర్చి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకొని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనకి ఎంత పిండి అవసరం ఉందో అంత పిండి తీసుకొని అందులో కాస్త నానబెట్టిన మినపప్పు, శనగపప్పు రెండు వేసుకోవాలి. అందులోనే కాస్త చిన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర, కాస్త సోడా, రుచికి సరిపడినంత ఉప్పు అన్నీ వేసుకొని అన్నీ కలిసేలా నీట్గా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని గుంత పొంగనాల గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టి కాస్త హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అన్నిట్లో వేసి కాస్త మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా సరిగా ఉడకవు. సో మీడియం ఫ్లేమ్ అయితే లోపలంతా ఈవెన్గా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో అలా కుక్ అయిన తర్వాత మూత తీసుకొని మనం వేసుకున్న గుంత పొంగనాలని అన్నిటినీ రివర్స్ చేసుకోవాలి. సో రివర్స్ కూడా చాలా నీట్గా చేయాలి, చిరిగిపోకుండా. సో పిండి కొంచెం లూజ్ అయినా టైట్గా అయినా ఇది తిప్పడానికి అయితే రాదు మనకి. సో పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో తడుపుకుంటేనే మనకు మంచిగా అవుతాయి. సో 2 సైడ్స్ తిప్పుకుంటూ నీట్గా కాల్చుకోవాలి. సో అలా కాల్చుకుంటేనే లోపల సైడ్ ఈవెన్గా కుక్ అవుతాయి. సో ఇవైతే పిండి రూపే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.